యశ్వగ్నిక. చిత్ర గారి గురించి నువ్వేం తెలుసుకున్నావు? చిత్ర గారి అమ్మా నాన్నలు ఫస్ట్ వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఒకరికి సంగీతం నేర్పించాలని అనుకున్నారు. సో చిత్ర గారి అక్కకి నేర్పించినప్పుడు చిత్ర గారి సైడ్ కుండి వర్ణాలు ఏవైనా కానీ వింటూ మేడం వాళ్ళ అక్క కన్నా బాగా పాడేది. సో ఒకసారి వాళ్ళ తమ్ముడు పడుకొని ఉంటే చిత్ర గారు ఒక జోలపాట పాడింది, అది ప్రియతమ ప్రియతమ. సో అప్పుడు వాళ్ళ అక్కకి నేర్పించే గురువు గారు వచ్చి ఈ పాపకి మంచి గాత్రం ఉంది, పెద్ద సింగర్ అవుతుందా అని అన్నారు. సో వాళ్ళ అక్క తన చెల్లి కోసం తప్పుకొని తినకి సింగింగ్ కెరియర్ ఇచ్చింది అనమాట. కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు. నువ్వు నేను ఇద్దరు నామంటే నమ్మనంటూ ఉంది మనసు.
జడ్జెస్ ఓవర్ టు యూ. యశ్వగ్నిక, సార్ ఏంటి ఇలా అయిపోయావు? చాలా గొప్పగా పాడా. థ్యాంక్ యూ సార్. మన జీవితంలో మనకు బాధలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, కానీ మనం చాలా సందర్భాల్లో ఆనందాలు తలుచుకుని ఆనందించం, బాధలు తలుచుకుని ఆనందిస్తుంటాం. అప్పుడు ఇలా చేసాం, అప్పుడు ఈ కష్టం వచ్చింది, అప్పుడు ఈ సమస్య వచ్చింది, దాటుకుని వచ్చానని చాలా సార్లు బాధల్ని, సమస్యల్ని గుర్తు తెచ్చుకుంటాం. అందుకోసమే ఆనంద మాధుర్యం కంటే విషాద మాధుర్యమే మరింత మాధుర్యంగా ఉంటుంది. అది అందుకోసం ఇలాంటి పాటలకు చాలా జీవితం ఎక్కువ. అందుకోసం నువ్వు అనుభవించి పాడావు. నీ జీవితానికి సంబంధించిన విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి జీవితంలో ఏమి జరగదు, సంవత్సరాల తరబడి ఏమి జరగదు జీవితంలో, కానీ ఒక సందర్భంలో చాలా సంవత్సరాలు జరిగిపోతాయి. అలా అయిపోయింది. ఇప్పుడు అన్ని పాటలు ఒకేసారి పాడేసావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడావు. ఆ హృదయం అయితే అలా ద్రవించింది నాన్న. థ్యాంక్ యూ సో మచ్. యశ్వాగ్నిక, సార్ చిత్రమ్మ రౌండ్ లో నువ్వు మాకు ఈ పాట గిఫ్ట్ లా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఒక ట్రూ ఆర్టిస్ట్ గెట్స్ ఇన్ టు ద క్యారెక్టర్. పరకాయ ప్రవేశం అని చెప్తారు కదా. పాడుతూ పాడుతూ సెకండ్ చరణం తర్వాత నీకే తెలియకుండా నువ్వు ఆ క్యారెక్టర్ గా మారిపోయావు, ఆ పాటగా మారిపోయావు, ఆ సిచ్యువేషన్ అలా. అది ఒక ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్పేస్ టు బీన్. అంటే దెన్ యు ఆర్ నాట్ యశ్వాగ్నిక ఆ టైంలో, యు ఆర్ నేచర్, యువర్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి ఒక మొమెంట్ ఈ రోజు నీ లైఫ్ లో జరిగింది. వెల్కమ్ బ్యాక్ టు పాడుతుంది. ధన్యవాదాలు సార్. ఒక సర్ప్రైజ్ లా వచ్చావు నాన్న. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పాట నీ గొంతులో అంత ఒదిగిపోతుందని, అంత మధురంగా వినిపిస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకు నన్ను మన్నించు. ఈ రోజు నీ దగ్గర నుంచి ఇంకో విషయం నేర్చుకున్నాను నేను. ఎవ్రీడే ఈజ్ లెర్నింగ్. నేను డెఫినెట్లీ చాలా విషయాల్లో లైఫ్ లో తొందరగా కంక్లూజన్స్ కి రాను, ఖచ్చితంగా రాను. ఓకే, ఒక 4-5 సార్లు మళ్ళీ ఇంట్రాస్పెక్ట్ చేసుకుని మళ్ళీ విట్నెస్ చేసి అయినా కూడా రాను. బట్ సమ్హౌ ఐ ఫెల్ట్ డ్యూరింగ్ ద కాంపిటీషన్, ఈ సీజన్ లోనే కాదు లాస్ట్ సీజన్ లో కూడా అనిపించింది ఏంటంటే కొంచెం ఆ ఒదుగు తక్కువ ఉందేమో గొంతులో, అది నీ గాత్ర ధర్మమేమో, లక్షణం అదేమో అని అనుకున్నాను. కానీ నువ్వు యు ప్రూవ్డ్ మీ రాంగ్ టుడే. నువ్వు ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించగలవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రూవింగ్ మీ రాంగ్. వెల్ డన్. చాలు, వెళ్ళి కూర్చోపో. నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్ గా వస్తుంది. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. ఇంత చిన్న డోలకుతో గుట్టాడు ఆయన. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు, చాలా మంచి అలవాటు, చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. ప్రణయమా మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా, బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడు. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ము ఎక్కువ అవసరం. కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నీ స్కిల్ డెవలప్మెంట్ కి నువ్వే, నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. కావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్ లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ దాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. దేహాలలో శూలమే ఉండదనా, ఒక ప్రొఫెషనలిజం కనపడింది సింగింగ్ లో.
నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎలాగో రికార్డింగ్. నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటారు. ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.